Hi viewers, welcome to our channel Teacher Director. In this video, we are going to discuss about exercise 1.2. Exercise 1.2 in 10th class textbook, chapter number 1, real numbers. Exercise 1.2, second Roman. And the statement is as follows. Find the LCM and HCF of the following pairs of integers and verify LCM into HCF equal to product of two numbers. Find LCM and HCF of given pairs and prove that and verify LCM into HCF equal to product of two numbers. LCM into HCF equal to product of two numbers. This is the relation between LCM and HCF of any two numbers. యాక్చువల్గా ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్ గురించి కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో ఉన్నాయి. ప్లేలిస్ట్లో నేను డిస్ప్లే చేస్తాను. ఒకసారి అది విన్న తర్వాత ఈ వీడియో వినండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఎల్సిఎం గురించి చెప్పాలంటే చాలా పెద్ద టాపిక్ అది. ఓకే, సింపుల్గా వెళ్దాం. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఎల్సిఎం స్టాండ్స్ ఫర్ లీస్ట్ కామన్ మల్టిపుల్. హెచ్ఎఫ్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం, పార్ట్ 2 వీడియోలో ఉంటుంది. ఓకేనా? ఎల్సిఎం స్టాండ్స్ ఫర్ లీస్ట్ కామన్ మల్టిపుల్. Multiple means it is in the table. For example, take two numbers 2 and 3. What are the multiples of 2? 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 5 are 8, 2 4s are 8, 2 5s are 10 and so on. What are multiples of 3? 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12 and so on. Here the common multiples are 6, తర్వాత 12 వస్తుంది ఇక్కడ. ఓకేనా? వీటిల్లో లీస్ట్ ఏదంటే 6. అదే ఎల్సిఎంగా తీసుకుంటాం మనం. ఎల్సిఎం ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ఒక మెథడ్. లేదు అంటే కనుక రెండు వేరు సంఖ్యలు ఇచ్చినప్పుడు వాటి ప్రొడక్టే ఎల్సిఎం అవుతుంది. 2 3s are 6. డివిజన్ మెథడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 12, 18 అనే 2 నెంబర్స్ ఇచ్చారు. ఈ నెంబర్స్కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి. ఇలా మల్టిప్లై చేస్తే కుదరదు. 12, 18 అనేవి ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. అవేంటంటే 6 టేబుల్లో పోతే చూడండి, 6 2s are 12, 6 3s are 18. ఇక క్యాన్సిలేషన్ పోదు. 2 వేరే 3 వేరే, అన్ని వేరు నెంబర్స్ కాబట్టి దేర్ ఫోర్ ఎల్సిఎం ఈక్వల్ టు 6 into 2 into 3. 2 3s are 6, 6 6s are 36. 36 is the LCM of 12 and 18. అంటే 12 మల్టిపుల్స్ 18 మల్టిపుల్స్ ఇలా రాసుకుంటూ పోతే లీస్ట్ కామన్ మల్టిపుల్ వచ్చేసరికి 36. ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. హెచ్సిఎఫ్ గురించి ఆల్రెడీ మనం చెప్పాం. ఇక ఈ రిలేషన్ గురించి మీరు ఆలోచిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 అనేవి 2 నెంబర్స్. వీటి ఎల్సిఎం ఎంత? 6 మనకు వచ్చింది ఇక్కడ. వీటి హెచ్సిఎఫ్ ఎంత? 2 3 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ప్రైమ్ నెంబర్స్ హ్యావ్ హెచ్సిఎఫ్ యాజ్ 1. ప్రైమ్ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎప్పుడు ఒకటి. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ వేసాం ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఈ 2 నెంబర్స్ ప్రొడక్ట్ చేస్తే 6 1s are 6, 2 3s are 6. ఇది ఈ రిలేషన్. దాన్ని మనకి ఇంకా నోటిఫై చేసి ఏమంటాడంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. సే ఇట్ యాజ్ ఏ అండ్ బి. ఏ అండ్ బి యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండింటిని హెచ్చేస్తే ఆ రెండు సంఖ్యల లబ్ధానికి సమానం అవుతుంది. ఇది రిలేషన్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎక్సైజ్ 1.2 సెకండ్ రోమన్లో వాడిచ్చింది ఏంటంటే ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ గివెన్ నెంబర్స్ అండ్ వెరిఫై LCM into HCF is equals to product of numbers.
and the first pair is 26, 91. 26 and 91. ఫస్ట్ ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయండి. ఎల్సిఎం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 26, 91. ఈ రెండు కామన్గా ఏ టేబుల్లో పోతే చెక్ చేసుకోవాలి. ఫస్ట్ చూడండమ్మా, 13 టేబుల్లో పోతుంది. బట్టి కొట్టవద్దు, ఎందుకంటే ఇక్కడ 26 అనేది యూనిట్స్ ప్లస్లో 6 ఉంది కాబట్టి సెకండ్ టేబుల్ ఓకే. మరి ఈ నెంబర్ కూడా కామన్గా పోవాలి, రాదు. ఇక అప్పుడు మనం డివిజిబిలిటీ రూల్స్ అన్ని చెక్ చేసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్. అందుకే టేబుల్స్ వచ్చాయనుకోండి సింపుల్గా వెళ్ళిపోతుంది. 13 2s are 26, 13 7s are 91. ఇక 2, 7 అనేవి వేరే నెంబర్, 13 వేరే నెంబర్ కాబట్టి therefore LCM ఈక్వల్స్ టు 13 into 2 into 7. ఈ రెండింటి యొక్క ఎల్సిఎం అది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేద్దాం. హెచ్సిఎఫ్ అంటే మనకు చేసే మధ్య ఒకటే, చిన్న నెంబర్తో పెద్ద నెంబర్ని డివైడ్ చేయండి. 26 1s are 26, 26 2s, 26 2s ఎంత అవుతుంది? 2 6 are 12, 1 క్యారీ, 2 2s are 4 +1 5. 26 3s చూద్దాం, ఇంకో నెంబర్ రావచ్చు. 26 3s, 3 6 are 18, 1 క్యారీ, 3 2s are 6 +1 78. ఓకే, దిస్ ఇస్ ద నియరెస్ట్ నెంబర్. 1 8, 1 - 8 ఎంత అవుతుంది? క్యాలిక్యులేట్ చేయండి. ప్రతిదీ నేను బోర్డు మీద రాయకూడదు, మీరు క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. 1లో నుంచి 8 సబ్ట్రాక్ట్ అవ్వదు కాబట్టి 1 - 8 ఎంత అవుతుంది? 1 2 3 4 5 6 7 8 ఎంతమ్మా? 3 ఈజ్ ద రిమైనింగ్. హియర్ 8 ఉంటుంది. 8 - 7 1. అగైన్ ఈ 13తో 26 డివైడ్ చేస్తే 13 2s are 26, రిమైండర్ 0. దేర్ఫోర్ ఎప్పుడు 0 వచ్చిందంటే 13తో డివైడ్ చేసినప్పుడు 0 వచ్చింది. దేర్ఫోర్ హెచ్ఎఫ్ ఈక్వల్ టు 13. ఇప్పుడు ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసాం, హెచ్ఎఫ్ క్యాలిక్యులేట్ చేసాం. తర్వాత దీన్ని వెరిఫై చేయమంటున్నాడు. ఎల్సిఎం ఇంటూ హెచ్ఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్స్. ఎల్సిఎం ఎంత వచ్చింది? 13 into 2 into 7 ఇంటూ హెచ్ఎఫ్ ఎంత వచ్చింది? 13. ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్, ఆ నెంబర్స్ ఏవేంటి? 26 into 91. 26 and 91 ఆ 2 నెంబర్స్. దేర్ఫోర్ 13 1s 13 2s are 26. 2 2 క్యారీ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? 13 1s 13 7s are 91. ఇక్కడ 7 7 క్యాన్సిల్ అయిపోతుంది. ఏమి మిగలలేదు అంటే ఈ రెండు ఈక్వల్ అని అర్థం. ఏమి మిగలలేదంటే కాబట్టి మీరు మల్టిప్లై చేసి చూసుకోండి. సరే, ఈ క్యాన్సిలేషన్ కనుక ఎందుకు అనుకుంటే ఇటుపక్క ఏం మిగలేదు, ఎల్హెచ్ఎస్ ఏం మిగలేదు, ఆర్హెచ్ఎస్ ఏం మిగలేదు అంటే రెండు ఈక్వల్ అని అర్థం. వెరిఫికేషన్ అయిపోయింది అని. ఇంకా మీకు అర్థం కావటం కోసం నేను మళ్ళీ చేస్తున్నా చూడండి. ఇక్కడ మన మల్టిప్లికేషన్ తీసుకోవటమే మిగిలింది. ఎల్సిఎం ఎంత వచ్చింది? 13 into 2 into 7. హెచ్ఎఫ్ ఎంత? 13. ప్రోడక్ట్ ఏవేంటి ఆ నెంబర్స్? 26 into 91. 13 13s 169, 2 7s 14. 26 into 91 మల్టిప్లై చేద్దాం. 91 into 26. 6 1s are 6, 9 2s are 18, 9 6s are 54, 2 1s are 2, 54 plus 2 56. 5 care 9 2s are 18 plus 5 23. 2 3 66. 169తో 14 డివైడ్ చేద్దాం. 169తో 14 డివైడ్ చేద్దాం. 14 మల్టిప్లై చేస్తే 49s ఎంత అవుతుంది? 4 9s 36. 4 6 are
24 plus 3 27. 4 1s are 4 plus 2 6. 9 6 1 6. 7 plus 9 16. ఎంత అవుతుంది 13. 2 3 6 6. Therefore 2 3 6 6 ఈక్వల్ టు 2 3 6 6. ఈ రెండు ఈక్వల్ అయిపోయినాయిగా. అదే ఇందాక చేసిన మన క్యాన్సిలేషన్. ఓకే, దిస్ ఈస్ ద ప్రాసెస్. టేక్ ఏ లుక్.